పడక మీద నుంచి లేస్తూనే అద్దం ముందు నిల్చుకొని నిశ్శబ్దంగానే మనసారా నవ్వుకోండి. గతమంతా హిస్టరీ, భవిష్యత్తేమో మిస్టరీ. వర్తమానం మాత్రమే మనది. ఇది భగవంతుడిస్తున్న గిఫ్టు. ఈ ప్రజెంటుని ఆస్వాదిద్దాం. నిన్నను మనం మార్చలేము, రేపును మాత్రం మెరుగ్గా లిఖించుకోగలం. మీ అదుపులో లేని విషయాల గురించి ఎన్నడూ ఆందోళన చెందకండి. మీ చర్యల ద్వారా ప్రభావితం చేయగలిగిన, మార్పు చేయగలిగిన విషయాల గురించి మాత్రమే ఆలోచించండి. వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, సామాజిక సమ్మేళనాల్లోనూ ఇలా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులను మనం రోజూ కలుసుకుంటూ ఉంటాం. వారంతా అవసరార్థం మిత్రులవుతారు తప్ప ప్రేమించే మిత్రులు కారు. మీ కుటుంబ సభ్యులే మీ పట్ల నిజమైన ప్రేమ చూపిస్తారు కాబట్టి కుటుంబంతో సమయం గడపండి. సామాజిక, ఆధ్యాత్మిక సేవా రంగంలో ఉన్నవారిని కలిసేందుకు సమయం కేటాయించండి. అది వ్యక్తిగతంగా సందర్శించడం, లేదా ఫోన్లో పలకరించడం, లేదా ఆన్లైన్ సంభాషణ ఏదైనా కావచ్చు. నిర్భాగ్యులు, దురదృష్టవంతులు ఉండే చోట్లకు వెళ్ళి వారితో కాలం గడిపితే మనమెంత అదృష్టవంతులో గ్రహించగలుగుతాం. సమస్యలు, సవాలు లేకుండా సుఖం దొరకదు. జీవితయానంలో తగిలే గట్టి ఎదురు దెబ్బలను స్వీకరించండి. ఉన్న వాటిని ఉన్నట్లుగా స్వీకరించి వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆ పైన మీ జీవితంలోనూ ఇతరులతోనూ అలాగే వ్యవహరించండి. చాలామందికి ఇతరుల విజయాలు కడుపులో మంట రేపుతాయి. మీ విజయాలకు ఇతరులు కుమిలిపోతుంటే మీరు పట్టించుకోకుండా హాయిగా ఉండి మరింత సాధించటం మీద దృష్టి పెట్టండి. సానుకూల భావాలు కలవారితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలా కాక వ్యాకులత కలవారితోనో, విచారగ్రస్తులతోనో గడిపితే వారి ప్రతికూల స్పందనలు మీ మూడును కూడా పాడు చేస్తాయి. మీ జీవితంపై గల ప్రతికూల ప్రభావాలను క్రమంగా తొలగించి సానుకూల ప్రభావాలను వాటి స్థానంలో ఉంచండి. క్షమించడం అలవాటు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు మర్చిపోలేకపోవచ్చు, కానీ ఇతరులని అన్ని వేళలా క్షమించడం మాత్రం కష్టమేమీ కాదు. మీ జీవితానికి అధినాయకులు మీరే. మీ రోజు ఒత్తిళ్లను అదుపులో ఉంచుకునేందుకు గాను మిమ్మల్ని మీరు ఉద్వేగపరమైన, సమర్థులుగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. మీ పట్ల అసమంజసంగా వ్యవహరిస్తున్న వారిని క్షమించి వేయండి. మీరు అదృష్టవంతులు. ఏదైనా పొరపాటు జరిగినా, లేక కష్టం వాటిల్లినా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకండి. ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో మంచి విషయాలు కొన్ని ఉంటాయి, చెడు కూడా ఉంటుంది. అది ఆరోగ్యం కావచ్చు, ప్రేమించే ఆత్మీయులు కావచ్చు, మరేదైనా కావచ్చు. ఎన్ని కష్టాలున్నాయని కాకుండా మీకున్న మంచిని మాత్రం గుర్తుంచుకోండి.